వెల్కమ్ టు పురాలోకల్. పహల్గాం దాడి రెండు దేశాల మధ్య శత్రుత్వానికే కాదు, ఓ పెళ్లి ఆగిపోవడానికి కూడా కారణమైంది. రాజస్థాన్ కి చెందిన ఓ యువకుడికి పాకిస్తాన్ యువతితో 4 ఏళ్ల క్రితం పెళ్లి నిశ్చయమైంది. పలు కారణాలతో వివాహం వాయిదా పడుతూ ఏప్రిల్ నెలాఖరున ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే పహల్గాం ఉదంతంతో ఇప్పుడు వివాహ అంశం అయోమయంలో పడింది. ప్రావిన్స్ సోదా రాజ్పూత్ వర్గం జనాభా ఎక్కువ. వీసాల కోసం వరుడి కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేయడంతో ఇటీవల వీసా మంజూరైంది. పాక్ లోని అమర్కోట్ నగరంలో ఈ నెల 30న వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి భారత్ కు సిద్ధమై అటారీ వాగు సరిహద్దుకు వెళ్లారు. పహల్గాం ఉగ్రదాడితో సరిహద్దును మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు చెప్పడంతో ఉసూరంటూ వెనక్కి తిరిగారు. దీంతో పెళ్లి కథ మళ్లీ మొదటికొచ్చింది. తన పెళ్లి ఆగిపోయినప్పటికీ సౌతాన్ సింగ్ భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం అభినందనీయం. ఈ పెళ్లి కోసం చాలా కాలం ఎదురు చూశామని, వీసాలకు మే 12 వరకే గడువు ఉందని, ఆ లోపు సరిహద్దులు తెరిస్తే పెళ్లి జరుగుతుందని ఇరు కుటుంబాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.